ఏం పేరండి మీ పేరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎలా ఉన్నాయి ఇక్కడ మళ్ళీ రాజధాని పునఃప్రారంభిస్తున్నారు అంటే అంటే గత 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు రాజధాని లేకపోవడం అనేది మీరు ఎలా చూస్తున్నారు? దైత్రం పట్టించాడు, దైత్రం వదిలింది. ఇప్పటికీ అదే మాట అంటున్నారు కదా మరి ఆయన జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని చక్కదిద్దుకున్న రాంబాబు ఇక్కడికి వచ్చి రాష్ట్రాన్ని విమర్శించడం, ముఖ్యమంత్రి గారిని విమర్శించడం, లేకపోతే ఎవరెవరో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, అంత పిచ్చి సన్నాసి ఇంకొకరు లేడు. నేను చెప్తానండి, అసలు రాంబాబుకి ఏం తెలుసు అండి? పోలవరం నిలువు నాశనం చేసింది రాంబాబు కాదా? 3 సంవత్సరాలు నీటి శాఖ మంత్రి చేసి పోలవరాన్ని ఏ దశలో ఉంచాడు? అసలు ఏం కనీసం పని కూడా చేయలేదు. ఎప్పుడైతే తెలియదు అన్న రాంబాబుకి ఇప్పుడు మాట్లాడేది ఎక్కడండి? మరి ఎలా ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఆయన ఒక ఛానల్ పెట్టి ఇక్కడ రైతులు ఏం పనికిరాని ఛానల్ ఒకటి ఉన్నాయండి, బోకలేని ఛానల్ కూడా పెట్టుకొని పనికిరాని ఛానల్ సాక్షిలోని ఏదో చేస్తాడు కానీ ఏం లేదు. రాంబాబుకి అసలు ఏం తెలియదు. పిచ్చి రాంబాబు, అంబర్ రాంబాబు కాదు, పిచ్చి రాంబాబు, అంబోతు రాంబాబు అంతేనంటారా? ఏం లేదు, అసలు ఏం తెలియదు. సంబరాల రాంబాబు అన్ని హక్కులు అక్కడికే వస్తాయి. ఓకే, 1 ఇయర్ నుంచి పరిపాలన బాగలేదు అనడము అసమర్థత. ఎందుకంటే వాళ్ళు 45 సంవత్సరాలు వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడము, అసలు వాళ్ళు వ్యర్థంగా పని చేయకుండా కేవలం డబ్బుల కోసమే వేస్తాడనంతో అని చేయక పాటు చేయక వాళ్ళు అసలు దేశం చెడిపోయింది. మంచి ప్లాన్ ప్రకారంగా డబ్బులు వేయడము, ఏమిటి వేయాలా అనేది ఆలోచించి డబ్బులు వేయాలి. ఓకే, వ్యర్థమైన వాళ్ళ టైలరింగ్ కు, బ్రాహ్మణ్స్ కు, క్రిస్టియన్స్ కు ఇవన్నీ వ్యర్థమైనవి, అవి పనికిరానివి. అవి ఏం చేస్తున్నారు? ఈ జనాలు ఏం చేస్తున్నారు? మాకు డబ్బులు ఇస్తున్నారు అని తప్పన తప్ప ఈ రాష్ట్రంలో మంచి కంపెనీలు డెవలప్ చేయాలనే ఉద్దేశం మాత్రం జగన్ లో లేదు. పిల్లలు కంపెనీల ద్వారా ఇంటర్మీడియట్ చేసిన పిల్లలు, ఐటీ చేసిన పిల్లలు ఎంతో మంది సంతోషపడుతున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో. రాబోయే రోజుల్లో మరి ఇక్కడ రాజధాని కంప్లీట్ అయిన తర్వాత మనకి ఉద్యోగాలు వస్తాయి? ఖచ్చితంగా వస్తాయి. మంచి మాకు ఓర్వగల్ దగ్గర స్టీల్ ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ లో దాదాపు 200-300 మంది ఈ రోజు ఐటీ చేసిన పిల్లలు బాగుపడే లక్షణాలు ఉన్నాయి అక్కడ. ఖచ్చితంగా రాష్ట్రము నలుమూలలా బాగుపడుతుందని మా మనసుతో నిశ్చయంగా చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రాజధాని కంప్లీట్ కంపల్సరిగా ఈ గవర్నమెంట్ లో కంప్లీట్ అయితే నమ్మకం మీకుందా? ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమైన అంతస్తులు మొత్తం నిర్మాణం జరుగుతుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇది ఒక ప్రాజెక్ట్ ఫెయిల్, దీన్ని ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజలు మోసం చేస్తున్నారని చెప్పని అంటున్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్లిపోతాడు, ఇంకా ముందుకు తీసుకుపోతాడు. ఈ 4 సంవత్సరాల్లో ఈ అమరావతి రాష్ట్రాన్ని దీని నిర్మాణంలో ఇంకా ముందుగా పురోగమిస్తుంది బాగా. అంటే ఈ ప్లాన్ అనేది కంపల్సరీగా ఫెయిల్యూర్ ప్లాన్, ఇక్కడ అభివృద్ధి అనేది జరగడం చాలా కష్టమని అంబటి రాంబాబు అంటున్నారు. అసలు ఇదంతా చూసిన తర్వాత ఆస్కారమే లేదు. ఈ జనాన్ని ఈ రోజుతో ఆనాటి మాటలన్నీ పటాపంచలు అయిపోతాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేరుస్తున్నారు. మరి ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తున్నారు, అన్ని అందుతూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు చిన్న ఒక్కొక్కటిగా, అంటే సంక్షేమ పథకాలు అయితే కూడా ఏం పెద్దగా నడవట్లేదు, ప్రజలకు ఏం కూడా ఇంతవరకు అనుకోవడం రావట్లేదని చెప్పని అంటున్నారు. సంక్షేమ పథకాలు అక్కర్లా, అమరావతి రాజధాని చేస్తానికి 1000 నమస్కారాలు, 1,000 నమస్కారాలు. అది అక్కడ చాలు. ఊరికి కావాలండి అవి ఇవన్నీ. రాజధాని అయితే మేము అభివృద్ధి చెందుతాం, మా పిల్లలు అభివృద్ధి చెందుతారు. ఏం కావాలి? ప్రజలకి ఇల్లుంటే, ఉండటానికి ఇల్లుంటే పిల్లలు బతుకుతారు. రాజధాని ఉంటే మనం అందరం బతుకుతాం. దేనికి కావాలి డబ్బులు? కానీ గత ప్రభుత్వం ఏముంటుందంటే, మేము ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు చాలా ఇచ్చాము, డబ్బు కొరత లేకుండా చూసాము. రోడ్లు లేవండి, రోడ్లు లేవు. 18,000 వేసిన మహిళలకు దేనికి? అభివృద్ధిలో పెట్టపోయింది. ఎలా ఉంది ఇప్పుడు మీకు? రోడ్లు పడుతున్నాయి, బ్రహ్మాండంగా ఉందండి. మేము చెప్పుకోకూడదు ఇవన్నీ. పార్టీ వాళ్ళు మీరు చెప్పుకున్నారు అంటారు. అంటే పార్టీ పరంగా మీరు అలా అనకుండా అసలు మీ ఊళ్ళో మీకు రోడ్లు రోడ్లనే పడ్డాయా? విద్యుత్ స్తంభాలు కానీ అన్ని న్యూ మోడల్. పథకాలు ఏమేమి అందుతున్నాయి సార్ ప్రజెంట్ మీకు? పథకాలు అంటే పింఛను వస్తుందండి. ఇవాళ అమ్మఒడు ఇది వేస్తున్నాడు. ఉచిత గ్యాస్ మొత్తం వచ్చింది వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? సార్ ఎలా ఉంది ఇప్పుడు మళ్ళీ రాజధాని పునఃప్రారంభం అని చెప్పి అంటున్నారు కదా? లేదండి, బాగా ఉంది.
కానీ ఇప్పటి వరకు ఏ పథకాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు. మరి ఎన్న తీస్తుండ్రు, ఎన్న తీసి రంగరిచ్చి జనానికి పెడతారు. అప్పుడు దాకా ఇంతే అంటుంటారు, పాలిచ్చే గేర పోయింది, మనకి ఏది వచ్చలేదు అంటున్నారు. ఏం కాదు, ఇది ఎన్న తీస్తుండ్రు, తీసి జనానికి పెడతారు. అప్పుడు దాకా వైపు పట్టారు. కానీ అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే ఇక్కడ ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు, అనవసరంగా ఇక్కడ చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు, వేస్ట్ చేస్తారని చెప్పి అంటున్నాడు. ఎంత ఫెయిల్యూర్ అయిందండి, ఎట్ట అయింది? అంతకు ముందు వాళ్ళు మూడైతే బాగుండేదా? 3 ఫెయిల్ కాలేదా? 3 ఫెయిల్ కాకపోతే 3 అయితే వాళ్ళే గెలిచేవాళ్ళు. 3 సక్సెస్ అవ్వలేదు. మరి ఫెయిల్ అయితే కాదు, దీనికోసమే ఇన్ని సీట్లు వచ్చినాయి. మరి ఇదేనండి, అన్ని నిబ్బరంగా నడుపుతాయండి, ఒకేసారి నడవలేవు. పాత అప్పులు ఉండి, కొత్త అప్పులు ఉండి చేసుకోవడం కోసం. ఆర్ఎస్ రంగాపురం, వేదంచెల మండలం, డోన్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. మా పరిపాలన చంద్రబాబు నాయుడు బాగానే పరిపాలిస్తున్నాడు. పింఛన్ 3,000 4,000 చేసినాడు. రేపు ఏంది అమ్మఒడి, తల్లికి వందనం, రైతులకు రేపు వేస్తున్నారు. రేపు నెల ఇప్పటికైతే కొంచెం ఏం భయం లేదు. రేపు వేసే పిల్లలకు రైతులకు వేసే మళ్ళా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, గ్యారెంటీ. అనుమానమే లేదు, దాని గురించి డౌటే లేదు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మళ్ళా గెలుస్తాడు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇక్కడ అదే నియోజకవర్గం, నెంబర్ 1 100% ఆయన పరిపాలన ఏమి రిమార్క్ అనేది లేదు. ఏం చేయాలంటున్నారు మీరు? ఇప్పటి వరకు మాకు చెప్పిన దానిలో దాదాపు 90% జరుగుతున్నాయి. రేపు చెప్పే వల్ల అవేంది చెప్తున్నా, అమ్మఒడి వల్ల వచ్చే ప్రజలకు 99% నమ్మకం కలిసిపోతుంది, ఇంకా తెలిసిపోతుంది అనమాట. ఖచ్చితంగా అయితే ఇంకా ప్రభుత్వం మళ్ళాసారి వచ్చేది కూడా ఇదే గ్యారెంటీ. మేమైతే మాకు తెలిసిపోయింది అంతే, ఇంకా మాకు అంత నమ్మకం ఏర్పడింది అంతే. ఇంకా వాళ్ళు రారు, వాళ్ళు కన్నీగా ఊరుతారు, ఇదే అమరావతి జగన్ చేసిన మోసానికి ఇది ఓడిపోయినది. జగన్ 5 ఏళ్ళలో ఒక ఇటుక పెట్టలే, అమరావతిలో ఒక ఇటుక, ఒక ఇంటికి కూడా పెరకలేనట్టది. జగన్ మళ్ళీ వచ్చేది కూడా లేదు, అనుమానమే లేదు. మేము కూడా బొచ్చు పెరకలేమంటున్నాము. నా పేరు జీవి శివకుమార్, అది అన్నమయ్య జిల్లా. ఈరోజు నరేంద్ర మోడీ గారు, మన ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ దేశ ప్రజలకు నిజంగా ఈ అమరావతి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతారనేసి వాళ్ళపైన నమ్మకం ప్రజలకు ఉంది, అదేవిధంగా మాకు ఉంది. అందుకనే దాంట్లో ఈ అమరావతి పునర్నిర్మాణంలో పాలు పంచుకోవడానికే మేము ఇంత సుదీర ప్రాంతమైనటువంటి అంత దూరం నుండి వచ్చాం. ఇక్కడ ఈ అమరావతి పట్టణం మరింత చరిత్రలో మనం చదివాం. చరిత్ర చదివినటువంటి వాళ్ళకి తెలుసు ఈ అమరావతి నగరం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా దీని చరిత్ర ఏమని. రాబోయే కాలంలో అంటే రాబోయే తరానికి ఒక దిక్చూచిలాగా ఈ నగరం ఉండాలని ఉంటుందని భావిస్తూ, అదేవిధంగా దేశంలోనే దేశంలో ఉన్నటువంటి ఈ పట్టణాలకి ఈ నగరం మరింత శోభమానంగా, అదేవిధంగా రాబోయే కాలంలో మరింత నాగరికత సంతరించుకొని రాబోయే తరానికి ఉంటుందని భావించే మేము ఈ ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ చూస్తే నిజంగానే వీళ్ళిద్దరి అనుభవజ్ఞులైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కానీ, అతని కంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారనేసి విశ్వాసంతో రావడం జరిగింది. గతంలో కూడా 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన మట్టి అటు అన్ని జలాలు కూడా ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా ఏమీ పట్టించుకోలేదు. మళ్ళీ పునఃప్రారంభం అని చెప్పేసి ఇప్పుడు మొదలు పెట్టారు సార్. అదేనండి, ఎందుకు పట్టించుకోకపోవడాలంటే 3 రాజధాని పేరుతో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసం మీరు చూశారు. మరి ఈరోజు అదే నరేంద్ర మోడీ గారు ఈరోజు పునర్నిర్మాణం పేరుతో వచ్చారు కాబట్టి దీనికి చట్టబద్ధత కల్పించి పార్లమెంట్లో చట్టం తెచ్చి ఈ నిర్మాణాన్ని భవిష్యత్ తరాలకి మరింత మెరుగైనటువంటి నగరంగా చూపేయాలనేసి ఆశిస్తున్నాం. అంటే ఈసారి కంపల్సరీగా ఈ రాజధాని అనేది కంప్లీట్ చేసుకుంటుందని చెప్పి చేయాలనే గట్టి సంకల్పంతో అయితే గవర్నమెంట్ అయితే ఉంది.
అంటే ఈసారి ప్రాధాన్యత ఎలా సంతరించుకోబోతుందంటారు? ఒకటండి, ప్రతి మనిషి కూడా సంకల్పంతో మేమందరూ కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మేము మరీ ఇంటికి పోతామని ఎవరికి నమ్మకాలు లేదు. ప్రతి మనిషి కూడా ఆశాజీవి. మరింత నగరం ఇది అభివృద్ధి చెందాలనే మేము వచ్చాం. మరి కొన్ని శక్తులు అడ్డుకున్నా కూడా పార్లమెంట్ లో చట్టం తెచ్చి ఈ నగరాన్ని మరింత అభివృద్ధి తీసుకుపోవడానికి పునాది వేయాలనేసి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన మాకు విశ్వాసం చాలా ఉంది కాబట్టి అతను ఖచ్చితంగా ఈ నగరాన్ని తను ఉన్నంతలోనే ఈ నగర నిర్మాణం చేసి మరి భవిష్యత్ తరాలకి అందిస్తాడనేసి చాలా విశ్వాసంగా ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ రావడం జరిగింది. సరే, విధ్వంసం చేసే నాయకుడు ఎవరు, అలాగే విజనరీ నాయకుడు ఎవరు అంటే ఒక మాట చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు మీరు? విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు అండి. దాన్ని అసలు చెప్పనవసరం లేదు. రాబోయే కడుపులో ఉన్న బిడ్డకు కూడా తెలుస్తుంది. అభిమన్యులాగా పుట్టబోయే బిడ్డలకు కూడా విజన్ అంటే చంద్రబాబు నాయుడు అనే సింగును మనం నేర్చుకున్నాం కాబట్టి మన పిల్లలకు చెప్తాం. మన పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్తారు. ఇదే విజన్ అంటే విజన్ చంద్రబాబు నాయుడు. ఈ విజన్ తోని మనం హైదరాబాద్ సిటీని చూసాం. మేము చిన్నప్పుడు చూసాం. మరి అక్కడ చూసాం. ఇదే విజయవాడని కూడా మేము మదనపల్లి చిత్తూరు జిల్లా నుండి వచ్చి చూసాం. ఈ రోజు చూసా అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత ఎండలో మేము ఉండలేం, కానీ చూద్దామనే ఒక ఆశతోని ఈ రోజు ఈ పట్టణానికి, ఈ అమరావతి నగరం నిర్మాణంలో భాగస్వాములు కావాలని మేము వచ్చాం.